కపిలాయ నమః అర్కపత్రం పూజామి. అర్క అంటే జిల్లేడు, శ్వేత అర్క అంటే తెల్ల జిల్లేడు. తెల్లటి పూలు ఉంటాయండి, తెల్ల పూలు. ఆ తెల్ల జిల్లేడు శ్రేష్టం అన్నమాట. మామూలుగా జిల్లేడు సూర్యుడికి ప్రతీక, తెల్ల జిల్లేడు. అలాగే మన జాతకంలో సన్ వీక్ అయిందనుకోండి, చర్మవ్యాధులు వస్తాయి, బొల్లి లాంటి జబ్బులు వస్తాయి. అందుకు రథసప్తమి రోజు, రథసప్తమికి సూర్యుడికి ప్రత్యేకం కదండి. ఈ చర్మవ్యాధులు రాకుండా ఉండడానికి, ఉన్నా తగ్గడానికి జిల్లేడాకు నెత్తిమి పెట్టుకుని, రేగుబండి పెట్టుకుని వేడి నీళ్ళు పోసుకొని స్నానం చేస్తారు ఫస్ట్. ఎందుకంటే ఈ జిల్లేడు మీద ఉండే ఈ జిగుల్లాంటి పదార్థం ఒళ్ళంతా పడడం వల్ల చర్మవ్యాధులు పోతాయి, రాకుండా ఉంటాయి. మామూలుగా ఈ వెటిలిగో బొల్లి అది ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది. చెప్తాం కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధలే. సో అది చాలా డీప్ డిసీజ్, చాలా క్రానిక్ డిసీజ్. ఒక పట్టాను పోదు. అది శరీరం మూలలోకి వెళ్ళి పనిచేసే మందు అయితేగా తప్ప ఆ బొల్లి తగ్గదు. అది స్కిన్ డిసీజ్ అనుకుంటాం, చర్మవ్యాధి కాదు. ఇంటర్నల్గా వేరే ప్రాబ్లం. అందువల్ల ఈ ప్యాచెస్ ఏర్పడతాయి. సో విషయం ఏంటంటే తెల్ల జిల్లేడు వేరు. అలాగే తెల్ల జిల్లేడు మనకి గణపతికి ప్రత్యేక. అంటే పెద్ద చెట్టు, బాగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా ఏదైనా చెట్టు దొరికితే తువ్వేమనుకోండి, ఇలా తిరిగేస్తే ప్రతి చెట్టులో వినాయకుడు కనిపిస్తాడు. ఆ మొదలు వేరు వినాయక షేప్లో ఉంటాయి చాలా చెట్లు. అలా వైద్యంగా ఏంటంటే ఆ వేరు మీద ఉన్న బెరడు ఉంటుంది, ఆ బెరడు శుభ్రం కడిగేసి పొడి చేసేసి ఒక చిటికెడు పొడి వెన్నతో తీసుకున్నారనుకోండి, ఒక 2 నెలలు 3 నెలలు సంవత్సరం పాటు రోజు తీసుకున్నారనుకోండి, బొల్లి శాశ్వతంగా పోతుంది. ఎక్కడ ఎలక్కల. కాకపోతే మనం మంచి చెట్టు సేకరించుకొని మనం చేసుకుందాం ఉండాలి. ఏ అమెజాన్లో కొట్టామనుకోండి, ఏమెత్తాడు మనకి తెలుసు. ఇది మనం సొంతంగా చేసుకుంటే మనం మన పిల్లల కోసం లేదా మన కోసం మనం చేసుకుంటున్నాం అనుకోండి, ఈ నేచర్ ఏం చేస్తుంటే ఆ మొక్క వెతికేటప్పుడు కొంత పోద్ది, కొంత జబ్బు పోద్ది, మందు పని చేస్తుంది. ఆ మొక్క తెచ్చుకొని కష్టపడి పని చేసుకుంటున్నాం కదా, ఆ చేసేటప్పుడు సగం పని చేస్తుంది, ఉన్నది మందుతో పోద్ది. అంటే మందు తయారయ్యేటప్పుడు మనకు లోపల సగం ప్రాసెస్ జరిగిపోతుంది అనమాట. ఈ మందు అయ్యగానే పూర్తిగా పోద్ది. అందుకని ఎవరి మందు అలా చేసుకోవాలని చెప్తాం. అలా నేను ఏం చెప్తారంటే వెజిటబుల్ మెర్క్యూరీ అని పిలుస్తారు. వెజిటబుల్ మెర్క్యూరీ. మన లోహాల్లో పాదరసం ఎలాంటిదో మొక్కల్లో పాదరసం లాంటి మొక్క చెప్తారు అన్నమాట. ఇది అంత డీప్గా వెళ్ళిపోయి పని చేస్తామన్నమాట. చాలా చెప్పాం. ఇది మెన్సస్ పెయిన్ వస్తుంది అనుకోండి, బహిష్టు నొప్పి వచ్చినప్పుడు మామూలుగా కప్పుకొని ఇంగ్లీష్ మీద వేసుకుంటాం, టెంపరీగా మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, జీవితాంతం ఏడిపిస్తుంటాయి. పూర్వం ఏం చేసేవారు, మెన్సస్ పెయిన్ ఉంటే బెల్లం వండ చేసి దానికి కన్నం పెట్టి జిల్లేడు పాలు చొక్కేసి పైన క్లోజ్ చేసి, జిల్లేడు పాలకి పైన బెల్లం క్యాప్సిల్ అనమాట, 2 అనుకోణం కూడా. ఆ నెలసరి 3 రోజులు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మన్నాడు 3 9 వండలు వేస్తే మెన్సస్ పెయిన్ అప్పుడు తగ్గదు, ఆ నెలలో తగ్గదు. నెక్స్ట్ మంత్ పీరియడ్ అప్పుడు సగం తగ్గుతుంది. నెక్స్ట్ డోస్ వేసామనుకోండి 3rd మంత్ కొంచెం కనిపిస్తుంది, 3వ నెల వేసామనుకోండి పూర్తిగా పోతుంది, 4వ నెల రాదు. అంటే చెప్పిన చాలామంది వాడిన ఉన్నారు, తగ్గిపోయిందని చెప్పిన ఉన్నారు. ఇంకొకటి, పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ మెన్సస్ పెయిన్ వల్ల కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఉంటుంది. అలా చాలామందికి మెన్సస్ పెయిన్ తగ్గి పిల్లలు పుట్టినున్నారు. పూర్వం సంతానం లేకపోతే పిలిచి ఇది ఫ్రీగా ఇచ్చేవారు, 10 అందరికీ ఇచ్చేవారు, ఫ్రీగా ఇస్తే పిల్లలు పుట్టేవారు. అలా సంతానం కలడానికి బోల్డ్ టెక్నిక్స్ అనమాట. అలా జిల్లేడు మనం కొన్ని వందల రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వినాయక చవితి చేయాలంటే, ఇప్పుడు తరానికి నేర్పాలంటే నెల రోజులు చాలదు, ఒక 6 నెలలు చెప్పాలి.